హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఈ బ్లౌజ్కి వచ్చి స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో మనం వీడియోలో అయితే చూద్దాము. ఈ బ్లౌజ్కి వచ్చి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నీట్గా ఎలా వేసుకోవాలి, సైడ్ జాయింట్స్ అనేది ప్లస్ గుర్తులో ఎలా రావాలి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఎట్లా రావాలో మనం అయితే చూద్దాం ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇది బ్లౌజ్ వచ్చేసి ఎంత ఫినిషింగ్ అంతా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం ఇండివిజువల్ పైపింగ్తోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసాం. ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది ఇట్లా పెట్టేశాను నేను. ఇది కాటన్ శారీ మీద బ్లౌజ్ అండి. దాని వీడియో వచ్చి ఒకసారి స్టిచ్చింగ్ వీడియో వచ్చి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం ఈ క్లాత్ అయితే నేను 1/2 ఇంచ్ వెడల్పులో పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాను నేను. ఈ కోట్ అనేది ఎల్లో కలరు, శారీలో ఎల్లో కలర్ ఉంది కొంచెం, అందుకని ఇది వేస్తున్నాను. మనమైతే ఫస్ట్ 1/2 ఇంచ్ వెడల్పులో మనం ఈ పైపింగ్ అనేది పెట్టేసుకుని నీట్గా క్లాత్ని జరుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ పైనే ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్తో కదా, మనం ఎంత వెడల్పు అయితే మనం ఖర్చు కోసం తీసుకున్నామో అంతే వెడల్పులో పైపింగ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని చూసారుగా నీట్గా ఎట్లా వచ్చిందో, దీన్ని ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ క్లాత్ మీద మనం ఈ పైపింగ్ థ్రెడ్ వేసుకున్నది ఆపోజిట్లో పెట్టుకోవాలి. వస్తున్నాం కదా, ఒరిజినల్ క్లాత్ మీద ఇట్లా ఆపోజిట్లో ఇది పెట్టేసుకుని క్లాత్ అనేది కదలకుండా మనమైతే పిన్స్ అనేది పెట్టేసుకుందాము. ఎంత పర్ఫెక్ట్గా కుడతాం వచ్చిన వాళ్ళకైనా సరే క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం క్లాత్ అనేది జరగకుండా మధ్య మధ్యలో పిన్స్ అనేది పెట్టేసుకుందాం. నీట్గా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థం అవడం కోసం నిదానంగానే చూపిస్తున్నాను ఫ్రెండ్. చూడండి, నిదానంగా మనం ఆపోజిట్లో మన పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకున్నది ఆపోజిట్లో పెట్టుకుని పిన్స్ అనేది కదలకుండా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ అయితే మనం స్టిచ్ చేసాం కదా, దాని కుట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని పక్క నుంచే స్టిచ్చింగ్ అనేది వేస్తూ ఉండాలి. చూడండి, మనం కింద కుట్టిన కుట్టు అనేది మనకు కనిపిస్తుంది. దాని పక్క నుంచే కుట్టు అనేది నీట్గా వేసుకుంటూ రావాలి. అది కొంచెం లూజ్ వచ్చినా ఫ్రెండ్స్ మళ్ళీ మనకి పైపింగ్ థ్రెడ్ అనేది లూజ్ వచ్చేస్తుంది. మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దానిపైనుంచే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. పిన్స్ అన్నీ తీసుకుని క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను. నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం. మీడియంలో ఇలా టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇంకో చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. నాకైతే మీరు మధ్యలో ఒకసారి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక కుట్టు పడిందా లేదా అని. నేనైతే చూడలేదు, కుట్టు అయితే పడిపోయింది, నిదానంగానే పడింది. ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది నీట్గా దాని పక్క నుంచే వేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే నార్మల్ పాదంతోనే నేను ఈ పైపింగ్ అనేది వేస్తున్నాను కదా. పైపింగ్ థ్రెడ్ పక్క నుంచే స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం తెర తిప్పుకొని ఒరిజినల్ క్లాత్ దగ్గర పక్క నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాం. పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకుని అయిపోయింది. పైన లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాం. నీట్గా క్లాత్ని జరుపుకుంటూ ముడత అనేది రాకుండా క్లాత్ని అనేది అటాచ్ చేసేసుకోవాలి. నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి.
నార్మల్‌గా మార్కింగ్ చేసుకునేటప్పుడు 2 సైడ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నాది మార్కింగ్ పడలేదని నేను మళ్ళా మార్కింగ్ చేసుకున్నాను. వచ్చిందిగా బ్యాక్ సైడ్ డాట్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ పట్టీకి కూడా నేను పైపింగ్ అనేది ఏస్తున్నాను. మామూలుగా ఈ పైపింగ్ అయినా ఏసుకోవచ్చు. లేదా హెమ్మింగ్ పట్టీ కిందైనా ఏసుకోవచ్చు. ఇది పైపింగ్ ఏసుకుంటే నీట్‌గా ఉంటదని నేను పైపింగ్ అనేది ఏస్తున్నాను ఫ్రెండ్స్. నీట్‌గా కట్ చేసుకొని థ్రెడ్ అనేది పెట్టేసి మనం మామూలుగానే పైపింగ్ అనేది ఎలా ఏస్తామో నేనైతే చిన్న సెట్టింగ్ అనేది చేసుకున్నాను. ఇది నార్మల్ హెమ్మింగ్ పట్టీయే కదా! మార్చుకున్నాను నేను. క్లాత్‌ని పైపింగ్ థ్రెడ్‌ని టైట్‌గా పట్టుకొని ఇట్లా లాగుతూ ముడత అనేది రాకుండా వేస్తేనే మనకి పైపింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా వేయడం వల్లే మనకి పైపింగ్ అనేది నీట్‌గా వస్తది. చూస్తున్నారు కదా! నేను క్లాత్‌ని, పైపింగ్ థ్రెడ్‌ని రెండిటిని పట్టుకుంటున్నాను గట్టిగా లాగి నేను పైపింగ్ అనేది ఏస్తున్నాను. ఇక్కడున్న లోపలకున్న క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్‌కి వచ్చేసి లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎవరు. మనం బ్యాక్ పార్ట్‌ది మార్కింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో మనకు అంతే కరెక్ట్‌గా వచ్చేసింది. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి కూడా సేమ్ లైనింగ్ క్లాత్ మీద పావించు వెడల్పులో మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్‌కి ఇట్లా చూస్తున్నారు కదా! దేనికి దానికి విడిగా మాత్రం స్టిచ్ చేసుకోకూడదు ఫ్రెండ్. ఇట్లా ఆపోజిట్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకొని మాత్రమే స్టిచ్ చేసుకుంటేనే మనకి కు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఒక్కొక్కసారి ఆపోజిట్‌లో కూడా రావచ్చు. ఆ మిస్టేక్ జరగకుండా మనం ఇలా లైన్‌గా చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు ఒరిజినల్ మీద చూస్తున్నారు కదా! ఒరిజినల్ మీద లైనింగ్ అనేది ఆపోజిట్‌లో పెట్టుకొని ఆ పైపింగ్ థ్రెడ్ పక్క నుంచే నీట్‌గా స్టిచ్చింగ్ అనేది ఏసేసుకోవాలి. ఇంకో పార్ట్‌కి కూడా నేను సేమ్ అట్లనే ఇట్లా ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్‌లో మనకి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అంటే కుట్టిన తర్వాత ఓపెన్ చేయాలంటే క్లాత్ అనేది చిరిగిపోతది. అందుకోసం అని చెప్పేసి మనం కుట్టేటప్పుడే నీట్‌గా చూసుకుంటా నిదానంగా కుట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అన్నారు కదా! నేను పైన కూడా ఒక స్టిచ్ అనేది ఏసేసి పైన టాప్ స్టిచ్ అనేది ఏసేసుకున్నాను. చూసారు కదా! పైపింగ్ అయితే ఎంత నీట్‌గా వచ్చేసిందో మీరు చూస్తున్నారు. నేనైతే నార్మల్ పాదంతోనే నేను ఈ పైపింగ్ అనేది ఏస్తున్నాను. మనకి సింగిల్ పాదంతోనూ అలా కూడా ఏస్తారు. అది కాకుండా మనం పాదం అనేది మార్చకుండా నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ అనేది ఏస్తున్నాను. చూసారా? నేను లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్‌కి అటాచ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకుని మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రంట్ డాట్స్‌కి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి నేనైతే స్టిచ్చింగ్ అనేది ఏసేసుకుంటున్నాను చూడండి. మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే క్లాత్ కదలకుండా మిడిల్‌లో ఒక డాట్ అయితే వేసుకొని స్టిచ్చింగ్ దాని పైనుంచి మనం పావించులో మనం డాట్స్ అనేది వేసేసుకుంటే మనకి డాట్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. మనం 2 పార్ట్స్‌కి కూడా ఇట్లా వేసేసుకుంటే మనకి డాట్స్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. నేను రెండో దానికి కూడా వేస్తున్నాను చూడండి.
మనకి డాట్స్ లేనప్పుడు, మార్కింగ్ లేనప్పుడు చూస్తున్నారు కదా, ఫుల్ షోల్డర్ దగ్గర పెట్టుకుని మనకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి ఇక్కడ డాట్స్ పెట్టుకోకపోయినా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. నీట్గా చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వచ్చేసినాయి. నేను ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చేసి కూడా దేనికి దానికి విడిగా మనమైతే స్టిచ్చింగ్ చేయొద్దు. ఆపోజిట్ పెట్టుకుని మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదా, నేను పెట్టాను. ఆపోజిట్ ఉండేటట్టు ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. చాలామంది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు షేప్ బెల్ట్ కుట్టడానికి. ఈ ఈ పద్ధతిలో కనుక కుడితే ఈజీగా షేప్ బెల్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒరిజినల్కి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ వచ్చేటట్టు మాత్రమే చూసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నిదానంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఏదైనా ఓపెన్ చేయాలంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాగే షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. నేను ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇండివిజువల్ షేప్ బెల్ట్ కింద వేసేస్తున్నాను. నీట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి, ఉక్స్ పట్టి అయితే వేసుకుందాం. కాజా పట్టి వచ్చేసి 3 ఇంచెస్లో, ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పులో క్లాత్ అనేది తీసేసుకుని మనం నేనైతే 3 ఇంచెస్ వెడల్పులో తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండు కలిపితే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పి నేను కాజా పట్టీకి రెండుని 3 ఇంచెస్ వెడల్పులో తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చేసేసి సైడ్ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కాజా పట్టి రెడీ అయిపోతుంది. చూసారు షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్ దగ్గర రౌండ్ కూడా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కూడా 2 ఇంచెస్ వెడల్పులో క్లాత్ అనేది తీసేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం. చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం. ఉక్స్ పట్టి కూడా మనకి రెడీ అయిపోయింది. కాజా ఉక్స్ పట్టీలు రెండు మనకైతే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, షేప్ కూడా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేసింది. ఇటు వచ్చేసి షోల్డర్కి మనం జాయింట్ అయితే చేసుకుందాం. నేనైతే మార్కింగ్స్ కూడా ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పుడే చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడప్పుడు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. కాజా పట్టి ఎంత ఉందో, ఉక్స్ పట్టిది ఎంత ఉందో నేను ముందే మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ రెండింటిని జాయింట్ అనేది చేసేసుకుందాం. నీట్గా జాయింటింగ్ అనేది చేసుకుని షోల్డర్కి వచ్చేసరికి ఫస్ట్ కుట్టు వచ్చేసి స్ట్రైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ కుట్టు వచ్చేసి నెక్ సైడు కొంచెం షేప్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే మనకి నెక్స్ అనేది జారకుండా ఉంటుంది, భుజాలు జారకుండా. ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఇట్లా జాయింట్ చేసుకోవాల్సిందంటే నేను చూపిస్తున్నాను చూడండి. మనం పైపింగ్ వేసుకోవాలి, ఇండివిజువల్ పైపింగ్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇట్లా జాయింట్ వేసుకోవాల్సి నీట్గా వేసేసుకోవాలి. జాయింట్ వేసుకోకుండా మనం పైపింగ్ అయితే ఫస్ట్ వేసుకోలేము. నార్మల్ పైపింగ్ అయితే మనం మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత పైపింగ్ అనేది వేసుకోవచ్చు. వీటికి మాత్రం మనం ఫస్ట్ లైనింగ్ అనేది జాయింట్ పడుతున్నప్పుడు జాయింట్ వేసేసుకోవాలి.
ఫస్ట్ వచ్చేసి ఇట్లా నీట్గా జాయింట్లు వేసేసుకోవాలి. చక్కగా లైనింగ్ మీద పైపింగ్ థ్రెడ్ అనేది 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద మనం ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ వెడల్పులోనే వేసేసుకోవాలి. అయిపోతుంది. నీట్గా మనం ఎక్కడైతే మనం పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసుకున్నామో దాని పక్కన నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కుట్టు అనేది కనిపిస్తుంది మనకి. దాన్ని బట్టి మనం వేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పక్క నుంచే పైపింగ్ థ్రెడ్ పక్క నుంచే మనం స్టిచ్ అనేది వేసేయాలి. మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. హ్యాండ్ వచ్చి షోల్డర్కి మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ డాట్స్, ఆ డాట్స్ మీద నుంచి మనం స్టిచ్చింగ్ అనేది హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సంక దగ్గర అనేది లాగకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ చూడండి, 2 పార్ట్స్ అయితే నేను వేస్తా. సైడ్ జాయింట్స్ చూద్దాము. బ్యాక్ సైడ్ మాత్రమే మనం సైడ్ జాయింట్ చూసుకుని సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 స్టిచెస్ అనేది వేసేసుకున్నాను సైడ్ జాయింట్స్. అంతే ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ మనం ఇట్లా నీట్గా కనుక పైపింగ్తో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే బ్లౌజింగ్